రెమోన్ పవన్ ఇప్పుడు హౌస్ లో అమ్మాయిని అట్రాక్ట్ చేసినట్టే బయట కూడా అట్రాక్ట్ చేస్తారా? సరదాగా మాట్లాడాలి, సరదాగా మాట్లాడతారు. అంటే సాఫ్ట్వేర్ కదా సరదా చేసుకోదు, సరదాగా ఫ్రీగా మాట్లాడాలి అంతే తప్ప అంత వేరే ఉద్దేశం వల్ల ఇంకా ఎలా పడితే అలాగే మాట్లాడాలి. దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? నేను ఫ్రీగా తీసుకుంటాను నార్మల్ క్లోజ్ అంతే తప్ప దాని గురించి పది ఆలోచన అంటే జనరేషన్ ఎలా ఉంది, సరదాగా మాట్లాడతారు, సరదాగా అయిపోతారు. ఓకే. పూర్వం అయితే ఆడంబరంగా ఇంట్లో మాట్లాడేది అది అనుకున్నాం. ఇవాళ జనరేషన్ మారిపోయింది. పెద్ద కలిసి మరి చూసుకున్నారు, వెళ్తున్నారు, కాఫీ చదువుతున్నారు. ఈ సినిమాలు చూసి అదే సరదా అయిపోయాయి. దానివల్ల మనం కూడా పరిస్థితి పోతాం. నిజంగా మీరు గ్రేట్ ఫాదర్, మంచిగా అర్థం చేసుకున్నారు జనరేషన్, ప్రెసెంట్ జనరేషన్. ఇప్పుడు మనం డెమోన్ పవన్ పెద్దమ్మ గారు కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి వారిని కూడా మనం తీసుకుందాం. రండి. సో అమ్మ, వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది డెమోన్ పవన్ కి వీళ్ళ సపోర్ట్ కంటే ఎక్కువ మీ సపోర్టే ఉంది అనిపించింది మీ మాటల ద్వారా. అసలు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మా పిల్లలు అందరు నలుగురు కలిసి ఉంటారు. మాకు నలుగురు పిల్లలు అనుకుంటాను తప్ప ఇద్దరు పిల్లల్ని నేను ఎప్పుడు భావించలేదు మేము. మాకు నలుగురు కొడుకులని ఫస్ట్ నుంచి కూడా అదే భావన ఉంది మాకు. ఎందుకంటే వీళ్ళకి ఏది వాళ్ళకి తెలీదు. ముందుగా మా చెల్లి కంటే ఏమీ తెలీదు. తెలియకపోతే మేము ఎప్పుడు ఆ పిల్లలకే చెప్తాం, మేము సపోర్ట్ ఉంటానన్న, ఎప్పుడు దేనికి వెనకాడొద్దు, దేనికైనా సరే మేము ముందుకు వస్తాం, నువ్వేమి భయపడకు అని చెప్తాను. ఓకే. ఇప్పుడు డెమోన్ పవన్ కి కాస్ట్యూమ్స్ విషయంలో గానీ ఇదంతా ఎవరు చూసుకుంటున్నారమ్మా? అన్ని బాబు ఉన్నాడు, చిన్న బాబు. ఓకే, తను చూసుకుంటాం. ఓకే. మీకు ఏమైనా షెడ్యూల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారా? చెప్తూ ఉంటారు. సో మరి డెమోన్ పవన్ ని కలవడానికి వాళ్ళ మదర్ వెళ్ళారు, ఇంకెవరైనా మీలో వెళ్దాం అనుకున్నారా? అనుకున్నా. మేము అక్కడికి వెళ్ళాం, బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళాం. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే పంపలేదు మమ్మల్ని. మేము నలుగురు వెళ్ళాం, బాబు, నేను, హస్బెండ్. రూమ్ ఇచ్చి రూమ్ లో మామూలుగా కొంచెం కూర్చొని ఇంకెవరిని పంపించాం, ఆవిడనే పంపిస్తాం అన్నారు. తను వెళ్ళిందాకా వచ్చిందాకా కూడా మేము అక్కడే ఉన్నాం. తనుజ వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చారు, చూసాం, మామూలుగా మాట్లాడాం. ఓకే. అసలు డెమోన్ పవన్ ఇన్ని వీక్స్ ఉంటారనుకున్నారా అమ్మా? తనలో టాలెంట్ ఉంది కాబట్టి ఉంటాడు, అదంతా భగవంతుడి గొప్ప అని మేము ఇప్పుడు అనుకున్నాం. ఓకే. అంటే స్టార్టింగ్ లో చాలా ఎక్కువ ఉండేది అంటే మేమే చూస్తూ అనుకున్నాం, ఏంట్రా భయపడుతున్నాడు ఫస్ట్. అవును, ఎందుకంటే ఎప్పుడు ఇలా లేదు కదా, అటు ఎప్పుడు చూడలేదు. టీవీ బిగ్ బాస్ చూసాడో లేదు మాకు తెలియదు, కానీ వీడికి అంత ఐడియా లేదు. ముందు ఎలాగైనా ఎవరికైనా, ఇప్పుడు నేను టీవీ ముందు రావాలన్నా భయపడతాం కదా. అవును. అది ఇప్పుడు మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేశారనుకో ఎలా ఉంటది, అది రెండోసారి చేశారనుకో ఎలా ఉంటది. ఇప్పుడు వెళ్ళాడు కాబట్టి రెండో వాళ్ళు ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు ఇలా చెయ్యండి అని ఆడు ధైర్యంగా చెప్పగలడు. ఆ ధైర్యం ఫస్ట్ అంటే తనకి రాలేదు. ఇప్పుడు ఈ కాడి నుంచి ఉన్నా కానీ ఇన్ని సంవత్సరం ఎన్ని వీక్స్ ఉన్నాడు, ఆ వీక్స్ ఉన్న కాడి నుంచి ఆడికి ఇంకా ఉండి కొద్ది ధైర్యం వస్తుంది. కానీ ఏం మాట్లాడితే ఏ టైంలో ఎవరు ఎలా తీసుకుంటారు. వీడు ఒక కామన్ మీద వెళ్ళాడు. కామన్ గా వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు, అందులో చిన్నోడు కామన్. అండ్ తను కూడా కళ్యాణ్ కూడా చిన్నోడే, ఏజ్ పరంగా చూస్తే ఇద్దరు చిన్నోళ్ళే, కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదా వీళ్ళకి. లేకపోయేసరికి ఇంకా అందరూ ఇప్పుడు అలా ఎలా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మనమే చూస్తున్నాం. బిగ్ బాస్ చూసేసరికి వాళ్ళంతా ఒకటవుతుందని చూస్తున్నారు. వీడు బాగా స్ట్రాంగ్ అని చెప్పేసి ఏమంటున్నారు, వీడిని పక్కా పెట్టాలిరా బాబు, మేము ఎవరిని ఆడెదురుకుంటేనే చెప్తున్నారు. ఆడనే నామినేట్ చేస్తున్నారు. ఎందుకు ఆడు మాట్లాడలేడు. ముందు ఏంటంటే ఏ టాపిక్ ఎక్కడ పెడితే ఏమవుతుందా అని కొంచెం భయపడుతున్నాడు. నిన్న చేస్తారు తనుజ ఎలా మాట్లాడింది, వీడి మీదకి వాళ్ళు సెలబ్రేషన్ ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కామన్ మ్యాన్ గా ఉండి ఒక మాటలు మాట్లాడేసరికి ఆయన ఎలా తీసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ మీరు చూస్తున్నారు. అదే అసలు మీకు ఎలా అనిపించింది చెప్పండి. నిన్న ఎలా అనిపించింది నామినేషన్ లో?